అందరికీ నమస్కారం. గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మాణిక్యేశ్వరి మాత సందేశాలు. మాణిక్యేశ్వరి మాత కూడా ఓ గొప్ప యోగిని. ఆవిడ గొప్ప సాధకురాలు. అంతేకాదు ఎన్నో సందేశాలు ఆవిడ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆవిడ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైన సందేశాలు. ఆవిడ ఇచ్చినటువంటి అనేక సందేశాల్లో చాలా ముఖ్యమైన సందేశాలు ఏరి మన ధ్యాన జగత్ పత్రికలో వేయడం జరిగింది. ఆ సందేశాలు నాకు కూడా చాలా ఆకర్షణ కలిగినాయి. అందుకే వాటి గురించి కొంచెం చెప్పాలి నాకు అనిపించి మరి ఇప్పుడు ఈ సెషన్లో వాటి చెప్పడానికి నేను కొంచెం ప్రయత్నం చేస్తాను. నేను ఇంచేతంటే ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క సందేశాలు ఎంత వింటే మనలో అంత గొప్ప మార్పు వస్తుంది. అటువంటి మార్పు తెచ్చుకోవడమే, అంతకని ఇంకేం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో బాగా డబ్బు సంపాదిస్తే గొప్పవాళ్ళు, లేకపోతే మంచి పదవి ఉంటే గొప్పవాళ్ళు, ఇలాగ అని చెప్పి అనుకుంటారు. కాదు కాదు, ఎవరి దగ్గర అయితే గొప్ప జ్ఞానం ఉంటుందో వాళ్ళే గొప్పవాళ్ళు. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజంగా మనమంతా నిజంగా చాలా అదృష్టవంతులం. ఎవరైతే జ్ఞాన మార్గంలోకి వచ్చారో, పత్రిక గారిని అనుసరిస్తున్నారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎంచేతంటే నేను ఈ మధ్య ఒక చిన్న టాపిక్ చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ చిన్న టాపిక్, దేవుని అనుగ్రహం పొందేరనడానికి నిదర్శనం ఏమిటి అంటే సద్గురువుల మహాత్ముల సాంగత్యం లభించడమే. మరి నిజంగా అలాంటి వారి సాంగత్యం మనకి లభించింది అంటే నిజంగా దైవం యొక్క అనుగ్రహం మనకు లభించినట్టే లెక్క. ఎంచేతంటే వారు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. వారి సందేశాలు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. దారి తప్పినటువంటి చాలామందికి దారి తప్పడం అంటే కూడా అర్థం కాకపోవచ్చు. ఈ జీవితంలో మనం చేయవలసిన దానికి విరుద్ధంగా మనం చేస్తే దారి తప్పినట్టే. వచ్చింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎంచేతంటే చాలామందికి మనం ఎవరో కూడా తెలియదు. అలాంటి మనకి మరి ఇలాంటి మహాత్ములు, మహాయోగులు యొక్క మరి వారి యొక్క సందేశాలు, వారితో సంపర్కం, వారి సాంగత్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. ఇప్పుడు పత్రిక గారి సాంగత్యం లభించడం కూడా నిజంగా కూడా మనమంతా చాలా అదృష్టవంతులమనే మనం భావించాలి. ఎంచేతంటే పత్రిక గారు చెప్పే చిన్న చిన్న మాటల కింద ఉంటాయి, కానీ అవి ఎంతో అర్థవంతమైనవి. మరి చూడండి, ఈ మధ్య కొటాల్లో చెప్పారు ఆయన. ఎంత అద్భుతమైన విషయం అంటే లోక కళ్యాణం కోసం పాటుపడితే మన కళ్యాణం ఆ లోకం చూసుకుంటుంది. లోకం కోసం మనం కృషి చేస్తే మన కళ్యాణం ఆటోమేటిక్గా జరుగుతుంది అన్నారు. ఎవరికి వాళ్ళు తమ కళ్యాణం కావాలని చూస్తూ ఉంటారు. అన్ని రకాలుగా జీవితం బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం అందరి కళ్యాణం కోసం పాటుపడాలి. అదే ఆయన చెప్పేది.
ఒక మానవులే కాదు, ప్రతి జీవి, ప్రతి ప్రాణి వాటి యొక్క కళ్యాణం, వాటి యొక్క మరి క్షేమం కోసం మనం ఎంత పాటుపడితే మా జీవితం అంత బాగుంటుంది. అదే పత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ అందరికీ ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. అలాగే మరి ఆ కోవలోకి చెందినటువంటి వాళ్ళే ఈ మాణికేశ్వరి మాత కూడా. ఆవిడ కూడా ఎంతో మందికి తమ సందేశాల ద్వారా అద్భుతమైన సందేశాలు అందించారు. అంచేత ఏంటంటే ఆవిడ చెప్పినవి కొన్ని మనం తెలుసుకుందాం. ఆవిడ చెప్పిన దాంట్లో మొట్టమొదటి ఏమిటి అంటే, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకో. చాలా గొప్ప సందేశం ఇది. ఇదే రమణ మహర్షి గారు చెప్పిన, మరి పత్రి గారు మనందరికీ ఇచ్చే సందేశాల యొక్క సారం చూస్తే అంతే మనం ఎవరో అన్నదే ఆయన మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. నిన్ను నువ్వు తెలుసుకో. ఇంకేదంటే సహజంగా లోకంలో ఎవరిని చూసినా నువ్వెవరు అంటే పేరు చెప్తారు. మరి పేరు చెప్తే నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదు అంటే ఆ ఫోటో పెడతారు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పెట్టి, నా ఫోటో పెట్టాను చూసుకో అంటారు. అంటే ఆ పేరు ఆ ఫోటోలో కనిపించే ఆ దేహాన్ని, అంటే వాళ్ళ ఉద్దేశం ఆ దేహమే తానని. కానీ నిజంగా దేహమే మనమవుతే ఆ ప్రశ్న వాళ్ళు వేయవలసిన అవసరమూ లేదు, దీని గురించి ఆలోచించవలసిన అవసరమూ లేదు. మరి ఈ విషయం ఆవిడ చెప్పారు అంటే ఖచ్చితంగా మనమంతా అనుకున్నట్టు ఈ దేహం మనం కాదు. అదే పత్రి గారు చెప్తారు, నువ్వు ఈ దేహం కాదు, ఈ దేహం నువ్వు కాదు అని చెప్తారు ఆయన. మరి ఎవరు నేను అన్నది మళ్ళా ప్రశ్నించుకుంటే అప్పుడు అర్థమవుతుంది. అర్థమైంది నాకు 18 సంవత్సరాల క్రితం ఆయన నుంచి నేను తెలుసుకున్నటువంటిది. ఆశ్చర్యం గొలిపే విషయం. నువ్వు దేహం కాదు అన్నారు. ఆశ్చర్యపోయాను. తర్వాత మళ్ళా మరి నేను దేహం కాకపోతే ఎవరండి అంటే అప్పుడు చెప్పారు, నువ్వు ఆత్మవు అన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఈ దేహం నేను కాదా? నేను ఆత్మనా? అప్పుడు ఇంకా కొంత లోతుగా అధ్యయనం చేస్తే పత్రి గారు చెప్పింది సత్యము అనిపించింది. అప్పుడు ఆలోచించాను నేను, ఇన్ని సంవత్సరాలు, సుమారు ఒక 50 సంవత్సరాలు చాలా కష్టపడి సంపాదించాను. రాత్రి పగలు కష్టపడి కోట్ల మీదే సంపాదించడం జరిగింది. అప్పుడు ఆలోచించే, ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించానే, ఇవేమైనా నాకు లాభమా అని ఆలోచిస్తే ఏమీ లాభం లేదు అన్నది నాకు అర్థమైంది. అరే, ఇంతకాలం నేను జీవించింది, నేను పడిన శ్రమ మొత్తం వృధాయేనా, అంతా దండుగేనా అంటే ఖచ్చితంగా దండుగా అన్నది నాకు అర్థమైంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడి సంపాదించిన ఆస్తులు ఈ అన్నీ నాకేమీ ఉపయోగపడవు. నేను అంటే ఆత్మకేమీ లాభం లేదు. అప్పుడు మళ్ళా ప్రశ్నించుకున్నా, మరి నేను లాభం పొందాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నాకు లాభం కలుగుతుంది? మరి నేను లాభం పొందాలంటే అన్నది మళ్ళా ఆలోచించాను. అంతేకాదు, నాకు ఎలాంటి లాభం కావాలి, నేను ఏమి సంపాదించుకోవాలి అన్నది
ఇంకా ఆలోచిస్తే ఎన్నో విషయాలు నేను తెలుసుకోగలిగాను. ఇవన్నీ తెలుసుకున్నాక అప్పటిదాకా నేను చేసినటువంటి ఈ వ్యాపారాలు ఇయన్నీ ఇంక ఆపేశాను నేను. ఎందుకు నాకు ఉపయోగపడని ఇయన్నీ నేను చేసే ఉపయోగం ఏంటి? ఇంకా ఈ చేసే వ్యాపారాలు ఇంత సంపాదించినా కూడా అవి ఎంతో కొంత నష్టం కలిగించేవే. కారణం ఏంటంటే, ఆ సంపాదించడానికి ఎన్నో తప్పులు, పాపాలు, అధర్మమైన మార్గాలు ఇయన్నీ అవలంబిస్తూ నిజంగా కూడా అవి దేహానికి లాభమో, నష్టమో తెలీదు గానీ, మొత్తం మీద ఆత్మైన నాకు చాలా నష్టమన్న సంగతి అర్థమైంది. అప్పుడు మరి అలా పత్రి గారు పరిచయమైన తర్వాత మొత్తం నా జీవితం యూ టర్న్ తిరిగింది. పూర్తిగా మారిపోయింది. అప్పుడు అంతకుముందు చేసే పనులన్నీ పూర్తిగా మారిపోయినాయి. చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. పెద్ద పెద్ద వ్యాపారాలు, రైస్ ఇండస్ట్రీ, రైస్ మిల్ ఇండస్ట్రీ. ఈ ఏరియాలో అదే పెద్ద ఇండస్ట్రీ. మరి అంత పెద్ద ఇండస్ట్రీ మూసేయడం, అలాగే మిగతా వ్యాపారాలు కూడా మూసేయడం. ఆ పిల్లలకి చెప్పాను నేను, మీకు నచ్చినవి మీరు చేసుకోండి, నాకు మటుకు ఇంక ఈ వ్యాపారాలు అక్కర్లేదని. అలా వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి అప్పచెప్పి నాకు కొద్దిగా అట్టు పెట్టుకుని, మరి నేను లాభం పొందాలంటే ఏం చేయాలి అంటే, ఆత్మ అయినటువంటి నేను లాభం పొందాలంటే అప్పుడు పత్రి గారి ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ధనం కాదు కావాల్సింది జ్ఞానము అన్నది తెలుసుకున్నాను నేను. నేను లాభం పొందాలన్నా, నాకు ఉన్నతి కలగాలన్నా, నేను గొప్ప స్థితికి చేరుకోవాలన్నా జ్ఞానం సంపాదించుకోవాలి అన్నది నేను అర్థం చేసుకున్నా. అప్పుడు మళ్ళా పత్రి గారి సందేశాల ద్వారా మరి నేను జ్ఞానం సంపాదించాలి అంటే, ధనం సంపాదించాలంటే వ్యాపారం చేయాలి, ఏదో ఒక వ్యాపారం చేయాలి. కానీ జ్ఞానం సంపాదించాలంటే అప్పుడు పత్రి గారి ద్వారా మరి ముఖ్యంగా 4 విషయాలు అది అర్థం చేసుకున్నా. ఏమిటి అంటే, ధ్యానం చేయడం, అది కూడా ఊరికే ఆషామాషి కాదు, ఏదో పొద్దున్న కాసేపు సాయంత్రం కాదు, తీవ్ర ధ్యాన సాధన. తీవ్ర ధ్యాన సాధన అంటే చాలామంది గంటలు గంటలు కూర్చోవడం అనుకుంటారు. గంటలు గంటలు కూర్చోవడం కాదు, గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోవడం. ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి, మనసు పని చేయని స్థితి. మనసు ఏమాత్రం పని చేయని స్థితిలో మనం గంటల గంటలు కూర్చోగలగాలి. అంటే ఇంకా ఎలా మనకి దానికి బాగా అర్థం కావాలి అంటే, గంటల గంటలు కూర్చోవాలి అన్నది అర్థం కావాలి అంటే, మనం 3 గంటలు 4 గంటలు కూర్చున్నా 3-4 నిమిషాలు కూర్చున్నట్టు ఉండాలి. అంతసేపు కూర్చున్నట్టు ఉండకూడదు. ఆ రకంగా అంటే మనల్ని ఎవరైనా 3 గంటలు ధ్యానంలో కూర్చోబెట్టి 4 గంటలు అయిపోయిన తర్వాత ఓకే చెప్తే, కళ్ళు తెరిచి అప్పుడే ఓకే చెప్పారా, ఇప్పుడే కదా కూర్చున్నాను అని మీకు అనిపిస్తే మీరు చాలా తీవ్ర సాధనలో ఉన్నట్టు. అది ఇది ఎలా సాధ్యం అంటే, మనసు పని చేయనప్పుడే. మనసు ఏమాత్రం పని చేస్తూ ఉన్నా అలా కూర్చోవడం అసాధ్యం, అసంభవం. నిమిషాలు గంటలు అవుతాయి. మనసు పని చేయకపోతే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. మనసు పని చేస్తే మరి గంటలు నిమిషాల్లా ఉంటాయి. మనసు పని చేయకపోతే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే గాఢ నిద్రావస్థలో మనకి ఇదే అనుభవం కలుగుతూ ఉంటుంది. అక్కడ సహజంగా ఎరుక ఉండదు, కానీ ఈ ధ్యాన స్థితిలో ఎరుక ఉంటుంది. అదే తేడా. అది ఇది ఒకటే అని చెప్పి పత్రి గారు చెప్తారు. అంచేత ఏమిటి అంటే, అలాంటి స్థితి మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఈ తీవ్ర సాధన ధ్యానం చేస్తే ఆ రకంగా చేయాలి. అప్పుడు ఆ స్థాయిలో చేస్తే అపారమైనటువంటి
ఊహించనటువంటి మార్పులు మనలో జరుగుతాయి. ధ్యానం ద్వారా బాహ్యంగా మనకేం కనిపించదు. కానీ అంతరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అంతరంలో ఉండేదేది? మనసు. ఆ మనసును బట్టే మనిషి యొక్క ప్రవర్తన, జీవితం అంతా ఆధారపడి ఉంది. ఆ మనసులో కలిగే అద్భుతమైన మార్పులు. ఆ మార్పుల వల్ల జీవితంలో ఎన్నో లాభాలు మనం పొందగలుగుతాం. అంచేత అటువంటి గొప్ప మార్పు మనకి రావాలి అంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. ఎంత సాధన చేస్తే మొదట్లో మనసు నిశ్చలమవుతుంది. చంచలంగా ఆలోచనలతోటి రకరకాల ఆలోచనలతో ఉన్నటువంటి మనసు ఆలోచనలు తగ్గిపోయి నిశ్చలమవుతుంది. తర్వాత నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. అంటే శుద్ధమవుతుంది. మంచిగా మారిపోతుంది. పవిత్రమవుతుంది. మనసులో ఉన్న చెడు తొలగిపోతుంది. చెడు గురించి కూడా నేను చెప్పాను. చాలా రకాల చెడులు ఉన్నాయి మనలో. చెడు గుణాలు, చెడు అలవాట్లు, చెడు పనులు, చెడు మాటలు, చెడు గుణాలు, చెడు వ్యసనాలు, ఇలా చూస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ మనసుకు సంబంధించింది. ఎప్పుడైతే మనసు శుద్ధి అవుతూ ఉంటుందో మనలో చెడు ఒక్కొక్కటి తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే చెడిపోయిందో ఉన్నది మంచిగా ఉంటుంది. ఆ మంచి మనసు ఉన్నవాడు మంచి చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మంచి చేశాడో వాడికి అంతా భవిష్యత్తు అంతా బాగుంటుంది. మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి. మంచి ఫలితాలు జీవితంలో పొందుతూ ఉంటాడు. దుఃఖం ఉండదు. అంతా ఆనందమే ఉంటుంది. అంచేత ఆ రకమైనటువంటి సాధన మనం చేస్తాం. దాంతోపాటు ఆ సాధన చేయడంతో పాటు మరి ఆత్మైన మనకి లాభం కలగాలి అంటే జ్ఞానవంతమైన పుస్తకాలు, అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. గొప్ప గొప్ప వాళ్ళు ఆత్మజ్ఞానులు రాసినటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు మనం చదువుతూ ఉంటే మన జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఈ సాధన ఇది రెండూ కలిపి పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు పత్రి గారు మనకి ఇంకోటి ఏం చెప్పారంటే సాంగత్యం చేయమన్నారు. ఆ జ్ఞానాన్ని బోధించగల, ఆత్మజ్ఞానాన్ని బోధించగల వారి సాంగత్యం చేయమన్నారు ఆయన. అటువంటి సాంగత్యం మనం చేసినప్పుడు, అటువంటి వాళ్ళ సాంగత్యం మన ఎన్నో సందేహాలు మనకి తేలిగ్గా నివృత్తి అవుతూ ఉంటాయి. సహజంగా ఈ మార్గంలో ఎన్నో సందేహాలు అన్నీ ఒక్కొక్కటి తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పారంటే ఈ జ్ఞాన మార్గంలో సేవలు చేయమన్నారు. ఎవరు ఎంత చేయగలిగితే అంత సేవ చేయమన్నారు. అటువంటి సేవలు కూడా మనం చేస్తూ ఉంటే కొద్దిగా జ్ఞానం పెరుగుతుంది. అదే చేశాను నేను గత 18 సంవత్సరాల నుంచి. నేను మా మేడము మాకు ఇంకో పనేమి లేదు. మాకున్నవన్నీ, మా సమయం ఏంటి, మా శక్తి ఏంటి, మా వాక్ ఏంటి, మా జీవితం ఏంటి, మా ధనం ఏంటి, అన్నీ వీటికి వినియోగిస్తున్నాం. ఎప్పుడైతే ఎలా వినియోగిస్తున్నామో ఆవిడ కాదు నేను కూడా మరి ఇద్దరము కొద్దిగా జ్ఞానాన్ని పెంచుకోగలిగాం. ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాం. అదే ఇప్పుడు అందరికీ మేము బోధించడం జరుగుతుంది. మరి ఇన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నాం? మేము సంపాదించుకున్న జ్ఞానం వల్లే మరి ఇన్ని విషయాలు మేము
బోధించగలుగుతున్నాం. ఈ ధ్యానంలోకి రాకముందు మాకేం తెలీదు. వ్యాపారంలో ఉండేవాళ్ళం. ఆవిడ సంసారంలో ఉండేది. అదే గొప్ప అనుకున్నాం. డబ్బు సంపాదించి హాయిగా ఉంటే. కానీ ఎంత హాయిగా ఉన్నా అశాంతి మటుకు తప్పేది కాదు. చాలా అశాంతిగా ఉండేది. ఏదో విషయం గురించి. కానీ మరి ఈ మార్గంలోకొచ్చాక ఎప్పుడూ శాంతిగానే మేము జీవించగలుగుతున్నాం. అంచేత మరి ఇయన్నీ ఈ స్థాయికి ఎలా రాగలిగాము అంటే, మేమెవరో తెలుసుకున్నాక. అంటే పత్రి గారి పరిచయం అయ్యాక మేమెవరో మేము తెలుసుకోగలిగాం. మేమేం చేయాలో కూడా మాకు తెలిసింది. ఆ విషయాన్నే మరి మాణిక్యేశ్వరి మాత గారు స్పష్టంగా చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకో. ప్రతి ఒక్కరూ ఇది చాలా ముఖ్యం. రమణ మహర్షి గారు కూడా ఇదే ప్రశ్న అందరికీ వేసేవారు. ఎవరు ఏ సమస్యతో ఓ గొప్పవాళ్ళు ఉన్నారు అంటే సహజంగా లోకంలో సమస్య లేనివాడు ఉంటూ ఉండడు. ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా ఏదో టైంలో ఏదో సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, పాలుపోదు. అప్పుడేం చేస్తూ ఉంటారంటే, ఎవరున్నారు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. అలాగే రమణ మహర్షిని ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. విదేశాల నుంచి కూడా వచ్చేవారు. వచ్చి అవి చెప్తూ ఉంటే వాళ్ళ సమస్యల గురించి దాని గురించి ఒకటే మాట అనేవారు. నువ్వెవరో తెలుసుకో అనేవారు. ఏ సమస్య ఎత్తుకొచ్చినా, దేని గురించి మాట్లాడుతున్నా ముందు నువ్వెవరో తెలుసుకో అన్నారు. అంటే దాంట్లోనే మొత్తం దాగి ఉంది అన్నది అర్థమవుతుంది. ఒక్క మహానుభావుడు ఒక విషయం చెప్పారు అంటే దాంట్లో ఎంత ఉంది. దాని గురించే మరి నేను ఇంచుమించు ఎన్నో విషయాలు చెప్తున్నాను. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను పత్రి గారి ద్వారా. అదే అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. మరి అది తెలుసుకుంటే మనం ఎవరో మనం తెలుసుకోగలిగితే, అంటే ఆత్మ నేననేది ముందు తెలుసుకుంటాం, తర్వాత అర్థం చేసుకుంటాం, తర్వాత ఆచరణలోకి తెచ్చుకుంటాం. ఒక్కొక్కటి అవగాహన చేసుకునే కొద్దీ ఎంతో మార్పు మన జీవితంలో వస్తుంది. అంచేత మాణిక్యేశ్వరి మాత మరి చెప్పినటువంటి ఈ ఒక్క మాటనే మనం చెప్పుకోవచ్చు. ఎంతైనా చెప్పుకోవచ్చు. నువ్వెవరు అన్న దాంట్లో ఎంత ఉంది. ఎవరు అంటే ఆత్మ నేను. ఇది అనుభవంలోకి వస్తే నేను చెప్తున్నాను, నేను అసలు తెలుసుకుంటేనే ఎవరిలో ఉన్న దుఃఖమైనా సరే సగం అక్కడికక్కడ పోయినట్టే. ఆచరణలోకి తెచ్చుకుంటే మనకి ఉన్న 100% దుఃఖం పోయినట్టే లెక్క. ఇంచేత మనకు వచ్చే సమస్యలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ ఏమైనా దేహానికి సంబంధించినవే. ఆత్మకేమీ లేవు. అంటే మనం ఆత్మ అయినప్పుడు మనకేమున్నాయి? అందుకే రమణ మహర్షి గారికి ఆఖరిలో క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ పుండు చూసి అందరూ అనేవారు, ఏమండి మీకు అంత పుండేసింది, ఏ బాధ లేదా, డాక్టర్ని చూపించుకోవచ్చు కదా, ఇలా అనేవారు. అప్పుడు ఆయన అనేవారు, అదేదో చేసుకుందా శరీరం, అది అనుభవిస్తుంది, దాని కూడా నీకెందుకయ్యా, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు అనేవారు. అంటే అంత క్యాన్సర్ పుండున్నా, మరి నిజంగా అంత పెద్దదవుతున్నా బయట ఇంకెవరైనా అవుతే విలవిల్లాడిపోతారు,
నా బతుకు ఇలా అయిపోయింది అంటారు. కానీ ఆయన దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. అసలు అది ఉన్నట్టుగానే ప్రవర్తించేవారు కాదు. కారణం ఏంటి అంటే ఆయన దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు. నేను ఆత్మ అన్నది ఆత్మకేసింది కాదుగా క్యాన్సర్, శరీరానికి ఉన్న క్యాన్సర్. శరీరం ఆయన అంటే ఆయన కాదుగా. ఆయన ఆత్మస్థితిలో జీవిస్తున్నారు. ఆత్మకేమీ లేదు. కృష్ణుడు చెప్తారు కదా, ఆత్మను అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, శస్త్రము ఛేదించలేదు, వాయువు ఆర్పివేయను లేదు అని కృష్ణుడు వారు చెప్పలా. మరి అటువంటి ఆత్మైన మనకి అంచేత దాన్ని ఆయన పట్టించుకునేవారు కాదు. అలా మనం కూడా ఆత్మస్థితిలోకి వెళ్ళాలి. అదే పత్రి గారు మనకి చెప్పినా, ఎవరు చెప్పినా అదే చెప్తారు. ధ్యానం ఎందుకు ఏమి చెప్పినా చివరికి పత్రి గారు కూడా ఎక్కడికి తీసుకొస్తారంటే ధ్యానం దగ్గరికే తీసుకొస్తారు. ఏ సమస్య ఎవరు అడిగినా సరే దానికి పరిష్కారం ధ్యానం. చాలా మందికి ఇంకేముంది ఆయన అదే చెప్తారు కదా అనుకుంటారు. రావణ మహర్షి గారు నువ్వెవరో తెలుసుకో అంటారు. నువ్వెవరో తెలుసుకుని దాన్ని అనుభవంలో తెచ్చుకోవడానికి చేయవలసింది ధ్యానం. అదే పత్రి గారు మనకి చెప్తున్నారు. ఇంకేముంటుంది? అది అర్థమవుతే ఆ స్థితికి మనం వెళ్తే. అందుకే జీసస్ క్రైస్ట్ సిలువేసి మేకులు కొట్టారు. మనకి సూది గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతామే. మరి అలాంటిది మేకులు దిగేస్తూ ఉంటే సిలువకి ఆయన ఏమీ ఏడవలేదే పడి. ఇంకా పైగా ఏమన్నారంటే ఆయన తండ్రిని ప్రార్థించాడు. ఆయన వీళ్ళకి తెలియక అజ్ఞానంతో ఇలా ప్రవర్తిస్తున్నారు, వాడిని క్షమించు తండ్రి అన్నాడు. ఆయన కంటే గొప్పవాడైనటువంటి అందరికీ తండ్రి అయినటువంటి ఆ పరమాత్మను క్షమించమని ఆయన అనడం జరిగింది. అంచేత ఎందుకు ఆయన దాని గురించి పట్టించుకోలేదు అంటే ఆయన కూడా ఆత్మస్థితిలోనే ఉన్నాడు కాబట్టి. అలా ఎవరు ఆత్మస్థితిలో, అందుకే నేను చెప్పేది, నువ్వెవరో తెలుసుకుని అర్థం చేసుకుంటే సగం దుఃఖం పోయినట్టే. అనుభవంలోకి ధ్యానం చేస్తూ అనుభవంలోకి తెచ్చుకుంటే మన దుఃఖం నుంచి పూర్తిగా బయటపడినట్టే. అదే చెప్తారు పత్రి గారు. అంచేత మరి అలాంటి స్థితి మనకి రావడం కోసమే మాణిక్యేశ్వరి మాత మొట్టమొదటి చెప్పిన సందేశం ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వేదో దేహం అనుకుంటున్నావు, నీకు ఈ దేహం సుఖపడాలి అనేటువంటి భ్రాంతిలో ఉంటావు. నువ్వు సుఖపడాలి అంటే కావాల్సింది ధనం కాబట్టి ఎంత ధనం సంపాదిస్తే అంత బాగా సుఖపడచ్చు అనేటువంటి ఉద్దేశంతో సంపాదించడానికి ప్రాముఖ్యం ఇవ్వడం, ఆ సంపాదన కోసం చెయ్యకూడని పనులు చేయడం, తప్పులు చేయడం, పాపాలు చేయడం, అధర్మంగా వ్యవహరించడం, సృష్టి విరుద్ధమైన పనులు చేయడం, ఇన్ని చేస్తే చివరికి ఏమవుతుంది? వాటి ఫలితంగా మళ్ళా జీవితంలో కష్టాలు, రోగాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇలాంటివి ఎన్నో వస్తాయి. విలవిల్లాడిపోతారు. చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది అనుభవించేటప్పుడు చాలా దుఃఖానికి లోనవుతారు. అంచేత మరి ముందు మనం తెలుసుకోవాలి, ఎందుకు ఇంత తప్పులు చేస్తూ డబ్బు సంపాదించు, ఎవరు వద్దనరు. పత్రి గారు అదే అంటారు, డబ్బు సంపాదించ వద్దు అని అనరు, సంసారం చేసుకోవద్దు అనరు, సుఖపడద్దు అనరు,
నీకున్న దాంట్లో నువ్వు సుఖం పడు, సంసారంతో ఉండు, సంసార సుఖాలు అనుభవించు. అయ్యేం వద్దనరు. కానీ వీటి కోసం నువ్వు తప్పులు పాపాలు చేయొద్దు అంటారు. అది నీ సుఖాన్ని పెంచకపోగా చివరికి నిన్ను దుఃఖంలోకి తీసుకెళ్తుంది. ఎన్ని సంపాదిస్తే ఏదో సుఖపడచ్చు అనుకుంటాడు. నువ్వు పడే సుఖం కొద్దిగాను, అనుభవించే దుఃఖం చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. అంచేత ముందు ఇది తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకో. మాణిక్యేశ్వరి మాత సందేశం వినేసి వదిలేయడం కాదు. ఎందుకు చెప్తారు వాళ్ళు? మన కోసమే, మన భవిష్యత్తు కోసమే. అందరూ వచ్చి అలాంటి వాళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉంటారు. మీరే ఆదుకోవాలి, అమ్మ ఆశీర్వదించండి, కరుణించండి, కాపాడండి, రక్షించండి, ఆదుకోండి. ఈ మాటలే వినపడుతూ ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. అప్పుడు తిరిగి చెప్పరావిడ. అంచేత నిన్ను నువ్వు తెలుసుకో. ఇంతమంది వచ్చి ఆవిడ మీద పడుతూ ఉంటే, ఆవిడని ఇలా అడుగుతూ ఉంటే, అర్థిస్తూ ఉంటే, మరి దానికి పరిష్కారం చెప్పాలిగా. వాళ్ళు కోరుకునే దానికి మార్గం చూపించాలిగా. అందరూ ఏమనుకుంటారంటే ఆవిడేదో చెయ్యి ఊపితే, నెత్తి మీద చెయ్యి పెడితే, కాళ్ళ మీద పడితే ఆశీర్వదిస్తే వీళ్ళకు ఉన్నాయన్నీ ఆవిడ తొలగించేస్తుంది అనుకుంటారు. అదే పత్రి గారు చెప్తారు, ఎవ్వరూ ఎవరిది తొలగించలేరు. ఎవరి దుఃఖానికైనా కారణం వారే. వారి దుఃఖం పోవాలి అంటే దానికి వారికి వారే కృషి చేసుకోవాలి. మహాత్ములు, మహానుభావులు, వీళ్ళంతా యోగులు మార్గం చూపిస్తారు. అంతేకాని మీది వాళ్ళు ఏమి తొలగించరు. లోకంలో ఉన్న అవగాహన ఏమిటి అంటే, మనం వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు, ఆ కష్టాల్లోంచి బయటపడేస్తారు, ఆ రోగాల్లోంచి, ఆ బాధల్లోంచో అనుకుంటారు. కాదు కాదు, అవి నీకు ఎందుకు వచ్చినాయో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పనులు చేయొద్దంటారు. వాళ్ళు చెప్పినట్టు మనము నడుచుకుంటే ఖచ్చితంగా అందులోంచి మనం బయటపడతాం. భవిష్యత్తులో జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళంతా పూర్ణ జ్ఞానులు. ప్రతి ఒక్కరి జీవితం ఎందుకు అలా ఉంది, వాళ్ళ జీవితం ఎందుకు అలా అయ్యింది, ఆ రకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్నది వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు స్పష్టంగా చెప్తారు. కనీసం ఎక్కడి నుంచైనా సరి చేసుకోమంటారు. ఆ మార్గమే చెప్తూ ఉంటారు. అంచేత అలాంటి వాళ్ళు చెప్పే మాటలు మనం రాసుకుని ఉంచుకోవాలి పుస్తకాల్లో. రోజు చూస్తూ ఉండాలి, దాని మీద అధ్యయనం చేసుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి సందేశాలు చెప్పేవారు ఎవరైనా ఉంటే వాళ్ళవి వింటూ ఉండాలి. వింటూ ఉంటే మనకి ఇంకా ఇంకా అవగాహన కలుగుతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది, మెల్లిగా ఆచరణలో పెట్టగలుగుతాం. వాళ్ళంతా ఆ స్థాయికి ఎలా వచ్చారు, వాళ్ళ అనుభవాలే చెప్తారు మనకి. అంచేత ఏంటి అంటే, మరి మాణిక్యేశ్వరి మాత
అన్నటువంటి ఒక్క మాట ఎంతైనా చెప్పుకోవచ్చు. నిన్ను నువ్వు తెలుసుకో. మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది. నేను ఆత్మను అన్నది. నేను ఈ దేహం కాదు. దేహం కోసమేగా పాపాలు చేస్తున్నాం. ఈ దేహం యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం, గొప్పల కోసం, సుఖం కోసం, ఈ దేహ ఆరోగ్యం కోసం, దేహ అందం కోసం, దేహ సౌష్ఠవం కోసం, ఉదయం నుంచి రాత్రి దాకా చేసే పనులన్నీ దేహం కోసమే. ఇంతకీ దేహం నువ్వా అంటే నువ్వు కానే కాదే. నువ్వు ఆత్మవి. ఆత్మ కోసం ఏం చేస్తున్నారు? చాలామంది అంటారు మేము ధ్యానం చేస్తున్నాం కదా అని. నేను ధ్యానం కూడా ఇంచుమించు అంతా కూడా 95% నేను చూస్తున్నాను. ఆ ధ్యానం కూడా దేహం కోసమే. ఏయో దేహానికి రోగాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఈ ధ్యానం చేస్తే అవన్నీ నెరవేరుతాయనేటువంటి వాళ్ళ ఉద్దేశం. అంచేత వాటి కోసం ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ ఆత్మ నేను అని తెలుసుకుని ఆత్మ కోసం చేసేవాళ్ళు చాలా తక్కువ. ఆత్మ కోసం ధ్యానం చేసేవాళ్ళు ఆత్మజ్ఞానం పొందాలని చూస్తారు. అంతేగాని సంసారంలో లాభాలు పొందాలని కాదు. మరి ఎలాగండి మా పరిస్థితి అని మళ్ళా అడుగుతూ ఉంటారు. కానీ జ్ఞానమే మీ దగ్గర ఉంటే అన్నీ మీ దగ్గర ఉన్నట్టే. ఆ జ్ఞానం లేకపోతే ఎన్నున్నా దండిగే. ఈ ప్రపంచంలో ఎన్నున్నా దండిగే. అంచేత ఆ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. పత్రి గారు చెప్పినటువంటి మార్గంలో మనం పయనించాలి. ఇది అనుభవంలో వచ్చేదాకా మళ్ళా మనం ఆ పదాన్ని చదువుకోవాలి. ఆ మాటని నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు ఆత్మ అన్నట్టుగా జీవించేదాకా. ఎలాగండి అంటే పెద్దలు చెప్పారు. నేను అయ్యే ఈ క్లాసులో నాట్లో కూడా చెప్తూ ఉంటాను. మనము ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నామా లేదా అని తెలియడానికి, ఆ స్థితిలో ఉన్నామా లేదా అని తెలియడానికి వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి చేసినటువంటి బోధ, ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఆయన చేశారు. దాని మీద 10-15 టాపిక్సే చెప్పాను నేను యూట్యూబ్లో, అక్కడ పిఎంసిలో. అవి వినాలి ప్రతి ఒక్కళ్ళు, చాలా ముఖ్యమై. ఆ రకంగా మీరు జీవించగలిగితే నిజంగా మీరు జ్ఞానవంతులైనట్టే లెక్క. కొద్దిగా మీరు జీవించినా కొంత జ్ఞానం మీ దగ్గర ఉన్నట్టు. పూర్తిగా మీరు ఆ రకంగా జీవిస్తే మీరు పూర్ణ జ్ఞానులు అయినట్టే లెక్క. కొద్దిగా కూడా జీవించకపోతే మీ దగ్గర కొద్దిగా కూడా జ్ఞానం లేనట్టే లెక్క. ఎంత జ్ఞానం ఉంటే మనమంతా ఎదుగుతున్నట్లు లెక్క. ఆత్మైన మనము ఎదుగుతున్నాము అనడానికి మనం సంపాదించుకున్న జ్ఞానమే కొలమానం. అది ఆ జ్ఞానం అన్నది మన ప్రవర్తన ద్వారా మనకి తెలుస్తుంది. ఆ ప్రవర్తన ఎలా ఉండాలన్నది వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. మరి పత్రి గారు కూడా ఒక సందర్భంగా చెప్పారు, నీలో ద్వేషమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క అన్నారండి. ఏ సందర్భంలో, ఏ దాంట్లో, ఎక్కడైనా సరే కొద్దిపాటి నువ్వు దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తున్నా, దుఃఖపడుతున్నా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. అంటే జ్ఞాని, పూర్ణ జ్ఞాని అయిన వాడికి దుఃఖమే ఉండదు అన్నది మనకి అర్థమవుతుంది. అంచేత మరి ఈ విషయం మనం ఆషామాషిగా తీసేయకూడదు. ఎవరు చెప్పినా ఇదే చెప్తున్నారు. అంతంత గొప్పవాళ్ళు ఊరికే చెప్పి
తేలిగ్గా వదిలేరు కదా. అంచేత ఎంత అద్భుతమైన సందేశం అంటే ఈ ఒక్క మాటలో ఎంత ఉంది అంటే ఎంతైనా ఉంది చూస్తే. ఇంకా అసల నువ్వు ఇది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సిందేముంది. అంచేత ఏంటంటే మనం చేసే పనుల్లో, మన మాటల్లో, చేతల్లో అలా అన్నిట్లో కూడా ఆత్మ అన్న భావంతోటే చేస్తూ ఉండాలి. మీరు చూడండి, సహజంగా ఎన్నో ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో, కుటుంబంలో, మన గ్రామంలో, టౌన్‌లో కూడా. ఆత్మ నువ్వన్నది అర్థమవుతే, ఆత్మ సంబంధమైన ధ్యాన కార్యక్రమాలు వీటికి నువ్వు ప్రాముఖ్యం ఇస్తావు. నువ్వు దేహం అనేటువంటి భావనలో ఉంటే, ఆ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి ప్రాముఖ్యం ఇస్తావు. వాటికే వెళ్తూ ఉంటావు. కానీ ఆత్మ నువ్వని అర్థమైనప్పుడు వాటిని పెద్ద పట్టించుకోవు. ఈ కార్యక్రమాలకే నువ్వు వెళ్తూ ఉంటావు. అలా ఏ పని చేసినా సరే, ప్రతీదీ కూడా ఇది ఆత్మకి లాభమా? కాదా? అన్న ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగా టీవీలో వస్తాయి కార్యక్రమాలు, సెల్స్‌లో కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. అవి చూస్తున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంటు, ఎంజాయ్‌మెంటు ఉంటాయి. కానీ ఆత్మ నేను అన్న అవగాహన ఉన్నవాళ్ళు వాటిని పక్కన పెట్టేస్తారు. వాటికి అంత ప్రాముఖ్యం ఇవ్వరు. ఈ ఆత్మ సంబంధమైన, ఆత్మజ్ఞాన సంబంధమైన సందేశాలు ఉండేటువంటి కార్యక్రమాలు వాటి మీద ఆసక్తి చూపిస్తారు. అలాగే ఈ నవల్స్, పుస్తకాలు ఇయన్నీ ఉంటాయి. ఆత్మ నేను అన్నది అర్థమైన వాడు ఆ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే చదువుతాడు. దేహం నేను అనుకున్నవాడు దేహ లాభాలు. నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ సంపద నీ చేతుల్లో, ఇలాంటి పుస్తకాలు మీద ఆసక్తి చూపిస్తారు. ఆత్మ నేను అనుకున్నవాడు ఆ ఆత్మ జ్ఞానానికి సంబంధించి పుస్తకాల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. లేకపోతే థాట్ పవర్ అని, మైండ్ పవర్ అని, ఇవన్నీ మనసుకు సంబంధించిన పుస్తకాలు. ఇది ఆత్మ నేను అన్న అవగాహనలోకి వచ్చిన వాళ్ళు అటువంటి పుస్తకాల మీద అంత ఆసక్తి చూపించరు. ఇంచేత ఏ విషయంలోనైనా సరే ఏది దొరికితే అది తింటూ ఉంటారు. ఎక్కడ ఉంటే అక్కడే అడ్జస్ట్ అయి ఉంటారు. ఏసీలోనూ ఉండగలరు, సామాన్యంగా ఉండగలరు. అంచేత అంతేకాదు, ఈ దేహాన్ని దేహ సుఖాలకు కాకుండా ఆత్మ లాభాలకు కావలసినటువంటి సాధనలు చేయిస్తాడు. వాళ్ళ యొక్క సమయం ఎక్కువ దీనికే ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నువ్వెవరో తెలుసుకున్నప్పుడు. నువ్వెవరో తెలుసుకోకపోతే చాలామంది అంటారు, నాకు తెలుసు నేను ఆత్మనని. తెలుసు నీకు, అనుభవంలోకి ఇంకా రాలేదు, ఇంకా అర్థం కాలేదు. అర్థమయ్యే కొద్దీ మారిపోతుంది ప్రవర్తన. అంచేత మాణిక్యేశ్వరి మాత చెప్పినటువంటి ఈ సందేశం, నిన్ను నువ్వు తెలుసుకో. మనల్ని మనమే తెలుసుకోవాలి, ఇంకోటి ఎవడు తెలుసుకుంటాడు? నువ్వు ఆత్మ అన్న సంగతి నేను తెలుసుకుంటాను, నీకేంటి ప్రయోజనం? అది నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకో. అది ఆవిడ చెప్పింది. నన్ను నేనే తెలుసుకోవాలి. అందుకే పత్రి గారు చెప్పేవన్నీ గుడ్డిగా మనం అనుసరించాలి. ఖచ్చితంగా తెలుసుకుంటాం, చేస్తాం. అంచేత ఈ ప్రయత్నం మనం చేయాలి. ఆవిడ చెప్పినటువంటిది. ఆవిడ ఇంకా ఏమన్నారంటే, నీ కర్తవ్యాలను, అంటే
చేయవలసిన పనులను ప్రేమతో అంకిత భావంతో చెయ్యన్నారు ఆవిడ. నీ కర్తవ్యాలను అంటే మనం చేయవలసిన పనులను ప్రేమతో, ఇష్టంతో, అంకిత భావంతో దాని మీద పూర్తిగా లీనమైపోవాలి. అలా చేయమన్నారు. ఆత్మైన మనము చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. అయ్యే కదా పత్రిక గారు చెప్పింది. ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం చేయాలి. అంటే ఈ భీమవరం 3 రోజుల క్లాసులు జరుగుతున్నాయి. ఇటువంటి క్లాసులకి మీరు అటెండ్ అయినప్పుడు మీ గురించే, అంటే ఆత్మైన మీ గురించి ఆ విషయాలే ఎక్కువ తెలుస్తాయి మీకు. ఇంచేతంటే ఆ శిక్షణా శిబిరమే అది, ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. ఆత్మ అంటే మీరు, మీకు సంబంధించిన జ్ఞానానికి సంబంధించినటువంటి మరి విషయాలు ఎన్నో అక్కడ బోధించబడతాయి. మీ గురించి మీకు అవగాహన కల్పించబడుతుంది. మీ గురించి అర్థం కాని విషయాలు అర్థం అయ్యేలా చెప్పబడతాయి. ఓ 2-3 క్లాసులు మీరు వచ్చేసరికి మీ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. చూసుకోండి, కావాలంటే ఎంతోమంది మారిపోయారు ఆ క్లాసులకు వచ్చి. మీరు మారిపోతారు. మారిపోవడం అంటే ఆకారం ఏం మారిపోదు పైకి, మీ ప్రవర్తన చాలా మారిపోతుంది. మీరు అంతకుముందు చేసే పనులు ఒక రకంగా ఉంటాయి, ఇప్పుడు చేసే పనులు ఇంకో రకంగా ఉంటాయి. అంటే అంతకుముందు దేహానికి, దేహ లాభాలకి సంబంధించిన పనులు ఉంటాయి, ఇప్పుడు ఆత్మకి, ఆత్మ లాభాలకి సంబంధించిన పనులు ఉంటాయి. మీరు చదివే పుస్తకాలు మారిపోతాయి, మీరు చూసే సినిమాలు మారిపోతాయి, మీరు చూసే టీవీ ప్రోగ్రాంలు మారిపోతాయి. అలాగే మీరు ఇంతకుముందు ఉండేటువంటి ఫ్రెండ్స్ కూడా మారిపోతారు. చూసుకోండి, కావాలంటే మీ బంధువులు మారిపోతారు. అంతకుముందు దేహ బంధువులు ఉంటారు, ఇప్పుడు ఆత్మ బంధువులంతా మీకు దగ్గర అవుతారు. ఆ దేహ బంధువులతో ఇప్పుడు గడపలేరు మీరు. ఆత్మ బంధువులతో ఎన్ని గంటలైనా మీరు కూర్చుంటారు. మారిపోతుంది. వాళ్ళ మాటలు మీకు ఎక్కవు, అలాగే మీ మాటలు వాళ్ళకి ఎక్కవు. మీ బంధువులు మీకు పరిచయం అయినప్పుడు, అంటే ఆత్మ బంధువులు, మీలాగే వాళ్ళు ఇదే అర్థం చేసుకున్నప్పుడు, ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఆ మాటలు మీకు ఆసక్తిగా ఉంటాయి. అలాగే మీరు చెప్తూ ఉంటే వాళ్ళు ఆసక్తిగా వింటూ ఉంటారు. అలా కూర్చుని ఎంతసేపైనా మాట్లాడుకుంటారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ మార్పు మీలో కనిపిస్తుంది. అంతకుముందు దేహానికి ఖర్చు పెట్టే డబ్బు ఆత్మ లాభాలు ఖర్చు పెడతారు. అంతకుముందు చేసే సేవలు ఒక రకంగా ఉంటాయి, ఇప్పుడు చేసే సేవలు మారిపోతాయి. ఇందాక నేను చెప్పాను కదా, యూ టర్న్ అవుతుందని మన జీవితం. అనవసరమైన వ్యర్థమైన కార్యక్రమాలు ఇలాంటి వాటికి మనం వెళ్ళం, టైం వేస్ట్ చేయం. అంతకుముందు రోజులు ఎలా గడపాలని చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు రోజులు సరిపోవు. ఇంచేత ఆత్మ అని తెలిసిన తర్వాత ఆత్మకి లాభం కలిగించే జ్ఞానం సంపాదించాలనుకున్నప్పుడు ఎన్నిట్లో మనం పాల్గొంటూ ఉంటే టైం ఎక్కడ సరిపోద్ది. ఎంత చేస్తున్నా ఇంకా ఏదో ఒకటి చేయవలసింది కనిపిస్తూనే ఉంటుంది. ఎంత సంపాదించుకున్నా జ్ఞానం ఇంకా పెంచుకోవాల్సింది కనిపిస్తూనే ఉంటుంది. పత్రిక గారు చెప్తారు, బుద్ధుని టైంలో ఆయన ఆనందుడుగా ఆయన జీవించి ఎన్లైటైన్మెంట్ అయ్యారు. ఆయన ప్రియ శిష్యుడిగా. తర్వాత మరి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని అమెరికాలో, ఒరిస్సాలో ఇంకొక జన్మ, హైదరాబాద్లో హజరత్ ఇనాయత్ ఖాన్ అని సూఫీ మాస్టర్గా, ఎన్ని ఎన్లైటెడ్ మాస్టర్స్.
అప్పుడు ఆ స్థాయి పొంది ఎన్నో సందేశాలు అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ జన్మలో మరి పత్రిగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మ తీసుకుని ఎంతో బోధ చేస్తున్నారు. అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే అంత గొప్ప స్థితికి వెళ్ళినా కూడా ఇంకా పుస్తకాలు చదువుతున్నారు. చెప్తారు కదా, 1,00,000 పుస్తకాలు చదివానని, ఇంకా చదువుతున్నాను. అంటే జ్ఞానానికి సంపాదించుకోవడానికి లిమిట్ అంటూ లేదు. చాలామంది ఓ పుస్తకం 2 పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానం వచ్చిందనుకుంటాడు. మరి 1,00,000 పుస్తకాలు చదివినటువంటి పత్రిక దగ్గర ఎంత జ్ఞానం ఉంటుంది? అంచేత మరి ఈ పళ్ళు విషయంలో మనం ఇష్టంతో, అంకిత భావంతో దాంట్లో కాస్త లీనమవ్వాలి మనం. లీనమయ్యి మనం ఆ పనులు చెయ్యాలి. ఎంత చేస్తామో ఖచ్చితంగా అంత లాభం పొందుతాం. నిజంగా కూడా అర్థం చేసుకుంటే, ఆలోచిస్తే ఎంతో జీవితాన్ని మనం నష్టపోయినట్టు. నేను ఒకసారి అడిగాను పత్రికారిని మొదట్లోనే, ఇదంతా అర్థమయ్యాక. అరే రే, ఇన్నాళ్ళు చేసిందంతా వృధా అయిపోయిందే. పత్రి గారు ఒక 10 సంవత్సరాల ముందే మనకు పరిచయం అయ్యి ఉంటే ఇంకా ఎంత చేసుకుని ఉండేవాళ్ళం మనం అని నేను సార్ని అడిగాను. ఏమండి, మీ పరిచయం 10 సంవత్సరాల క్రితమే అయ్యి ఉంటే ఎంత బాగుండని అన్నారు. నీకెందుకు, అయిపోయిన దాన్ని కూడా నీకెందుకు, ఇప్పుడు ఉన్నదాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయన్నారు. అప్పుడు నుంచి మొదలెట్టాను నేను. ఏమైనా సరే ఒక పూట ఖాళీగా ఉంటే, ఏమీ చేయకుండా ఉంటే చాలా ఫీల్ అవుతాను నేను. ఏదో వేస్ట్ చేస్తున్నట్టు, వచ్చిన అవకాశాన్ని మనం వృధా చేస్తున్నట్టు ఫీల్ అవుతాను నేను. వెంటనే ఏదో ఒక పని చేయడానికి నేను ఉపక్రమిస్తూ ఉంటాను నేను. సహజంగా మొదట్లో అన్ని ఊళ్ళు తిరిగి ఈ ధ్యానం చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని. ఊళ్ళన్నీ తిరిగి వచ్చేవాడిని. పుస్తకాలన్నీ సర్దుకుని 2 సంచులు కాదు, 4 సంచులు. ఈ భుజానికొకటి, ఆ భుజానికొకటి, 2 చేతుల్లో 2. ఎందుకంటే పత్రి గారు కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఆయన అంతకుముందు ప్రచారం చేసినప్పుడు కూడా ఎవరో ఉండేవారంట, పుస్తకాలు పట్టుకెళ్ళేవారు. పుస్తకాలు లేకుండా ఆయన వెళ్ళేవారు కాదు. ఓహో, అలా అయితే మనం చెప్పడమే కాదు, ఇటువంటి జ్ఞానవంతమైన పుస్తకాలు అందరికీ అందించాలన్నమాట అని. అప్పుడు మొదట్లో నేను పుస్తకాలు ఏం రాయలేదు. పత్రి గారు యొక్క పుస్తకాలే నేను తీసుకునేవాడిని. వాటిని పట్టుకెళ్ళి అందరికీ అందించేవాడిని. ఇచ్చేదంటే క్లాస్ ఇస్తే ఒక అరగంట, ఒక గంట మనం చెప్తాం. ఆ పుస్తకాలన్నింటిలో ఉన్న సారం అంతా మనం చెప్పలేం కదా. అంచేత ఆ పుస్తకాలు కనుక కొన్నైనా వాళ్ళ చేత మనం కొనిపించగలిగితే మరి ఆయన్ని మనం అక్కడ అప్పచెప్పి వచ్చినట్టే లెక్క. వాళ్ళు కాకపోయినా ఆ పుస్తకం తీసుకుని ఇంకొకళ్ళు ఎవరో ఒకరు చదువుతారు. అలా చదువుతూనే ఉంటారు. పుస్తకం చేతులు మారుతూనే ఉంటుంది. అది ఆయన చూసేవారు. వాళ్ళు చెప్పారు, ఆ పుస్తకాలు ఇచ్చేవాళ్ళు చెప్పేవారు. ఏమని చెప్పేవారంటే, ఆయన క్లాస్ అయిపోయాక ఈ పుస్తకాలు అమ్మేవాడిని అడిగేవారంట, ఏమయ్య పుస్తకాలు ఎన్నైనాయి అని. పుస్తకాలు బాగా ఖర్చు అవుతే ఆయన లెక్కేసేవారంట, ఆయన క్లాస్ సక్సెస్ అయిందని. పుస్తకాలు పెద్ద ఎవరు కొనకపోతే క్లాస్ అంత సక్సెస్ అవ్వలేదని ఆయన లెక్కేసుకునేవారంట. అదే నేను లెక్కేసేవాడిని. పుస్తకాలు బాగా తీసుకుంటే ఆ క్లాస్ సక్సెస్ అయినట్టు, పుస్తకాలు సరిగ్గా తీసుకోకపోతే ఆ క్లాస్ సక్సెస్ అయినట్టు కాదు. అంచేత ఎంచేతంటే సహజంగానే ఉన్నది కాబట్టి, డబ్బు ఉన్నది కాబట్టి అన్నీ ఆ డిస్కౌంట్ అక్కడే ఇచ్చేసి సెట్ల కింద దాని కింద ఇచ్చేవాడిని అప్పుడు కూడా. తర్వాత మనం పుస్తకాలు రాయడం, ఈ పుస్తకాల్ని మరి సెట్ల కింద అందరికీ ఇవ్వడము,
ఆ పుస్తకాల్లోనే పత్రి గారి జ్ఞానవంతమైనటువంటి పుస్తకాలన్నీ అందులో అనుబంధంగా పెట్టడం బాగా తగ్గిపోయేది కాస్ట్. అలాగా ఇయన్నీ నా పుస్తకాలతో పాటు ఆయన పుస్తకాలు కూడా పెట్టడం వల్ల మరి అద్భుతమైన జ్ఞానం వాళ్ళకి అందుతుంది కాబట్టి, ఆ రకంగా నేను ఆ పుస్తకాలయ్యి వాళ్ళకి ఇవ్వడం జరిగేది. ఇలాగా మరి నేను తిరిగేవాడిని. ఈ తిరిగేటప్పుడు ఏమయ్యేదంటే, ఒక 4 రోజులో, 5 రోజులో, వారం రోజులో ఆ పుస్తకాలయ్యేదాకా తిరిగేవాడిని. మళ్ళా భీమవరం వచ్చేవాడిని. భీమవరం వచ్చి మళ్ళా ఒక 2 రోజులో, 3 రోజులో నేను గనక ఉన్నట్లయితే నాకే లోపల ఏదో వెలితిగా ఉండేది. ఏంటి మన టైం అంతా వేస్ట్ చేస్తున్నామా అన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. కొంచెం ఇంకా 2 రోజులు ఉంటే గనక లోపల ఇంకా చాలా ఒక రకంగా చూస్తే ఆవేదనే. ఏదో నువ్వు పాడు చేస్తున్నావు, ఏదో నువ్వు కోల్పోతున్నావు అన్నట్టు. అప్పుడు మళ్ళా వెంటనే ఆ సంచులేసుకొని మళ్ళా బయలుదేరేవాడిని. అలా ఉండేది. టైం వేస్ట్ చేస్తున్నామేమో అని. సహజంగా అంతకుముందేంటంటే డబ్బు సంపాదించేటప్పుడు ఆ వ్యాపార స్థలంలోకెళ్ళకుండా, ఆ ఇండస్ట్రీకెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే అక్కడేదో నష్టపోతున్నట్టు ఫీల్ అయ్యి అక్కడ గమ్మున ఎళ్ళేవాడిని. ఇక్కడ కూడా అంతే. ఇందులోకొచ్చిన తర్వాత, ఈ మార్గంలోకొచ్చిన తర్వాత. అది దేహ మార్గము. ఇది ఆత్మ మార్గం. అది ధన సంపాదన. ఇది జ్ఞాన సంపాదన. అంచేత ఇక్కడ అలాగే అనిపించేది. వెళ్ళకపోతే టైం వేస్ట్ చేస్తున్నట్టు. నిజంగా కూడా పత్రి గారిని చూస్తే అది అర్థమవుతుంది. ఆయన సమయానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో నిమిషం కూడా వృధా చేయరు. ఆయన్ని గనక మనం గమనిస్తే. అస్సల ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఈ జ్ఞానానికి సంబంధించి, ఆత్మకు సంబంధించినటువంటి పుస్తకం చదవడమో, లేతే ఏదో పుస్తకం రాయడమో, లేతే ఏదో కరెక్షన్ చేయడమో, లేకపోతే ఎవరితోటో మాట్లాడడమో, లేతే ఎక్కడో ఏదో సందేశం ఇవ్వడమో, లేతే ఎవరికో సలహాలివ్వడమో, ఇలాగ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారాయన. లేతే ఫోన్‌లో మాట్లాడుతూ వాళ్ళని ఎన్‌లైటెన్ చేయడమో, ఇలాగా ఏదో ఒకటి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారాయన. ఖాళీగా కూర్చోవడం నేను చూడలేదు. అంచేతే ఆయన చూసి నేను కూడా అర్థం చేసుకున్నా. మనం కూడా టైం వేస్ట్ చేయకూడదని. మరి అప్పటినుంచి ఇప్పటిదాకా. మరి నేను మొదట్లోనే కాస్త గ్రహించడం వల్ల, అన్నీ వదిలేయడం వల్ల పూర్తిగా దీని మీద నేను ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఈ పూర్తిగా దీని మీదే నేనున్నానో, మరి నేను చాలా వృద్ధి చెందడం జరిగింది. ఇన్ని పుస్తకాలు రాయడమేటి, ఇన్నేసి సందేశాలు ఇవ్వడమేటి, ఇయన్నీ చేయగలుగుతున్నాను. ఊరికే ఆషామాషీ కాదిది. ఒక సందేశం ఇవ్వడం అంటే, మనలో ఆ జ్ఞానం ఉంటేనే మనం ఏదైనా ఇవ్వగలం. ఆ జ్ఞానం లేకపోతే ఎక్కడిస్తాం మనం? అంచేత మాణిక్యేశ్వరి మాత చెప్పినట్టు మనం చేయవలసిన పనులు అంటే, మనం ఆత్మ అన్నది అర్థం చేసుకున్నాక, మనం చేయవలసినవి జ్ఞాన సంపాదనకు కావలసిన పనులు. ఆ పనులు ప్రేమతో, అంకిత భావంతో చెయ్యి అని చెప్పన్నారావిడ. మరి జ్ఞాన సంపాదనకు మనం చేయవలసిన పనులేమిటి అంటే, ధ్యానము ఎంత అంకిత భావంతో. నిద్రకు వృధా చేయకూడదు. ఇంకా కొంతమంది అలవాటు చేసేసుకుంటారు నిద్రపోవడం. అలవాటైపోతే అన్నేసి గంటలు పడుకుంటే గాని లెగలేరు. కానీ సహజంగా బాగా చంటి పిల్లలంటే ఎక్కువ పడుకుంటారు. పిల్లలవుతే ఓ 7 గంటలో, 8 గంటలోది. పెద్దవారవుతే 6, 7 గంటలు. న్యాయంగా ఈ యోగ సాధన, ధ్యానం చేసేవాళ్ళంతా కూడా ఓ 4, 5 గంటలు నిద్రుంటే వాళ్ళకి చాలు. ఇంకా మిగతా సమయమంతా దీనికి ఉపయోగించుకోవచ్చు. పత్రి గారి గురించి తెలుసుకుంటే చెప్పేవారు. ఆయన రాత్రి 1 గంట, 2 అలా అప్పటిదాకా ఆయన ఏదో పుస్తకం చదువుతూనే ఉండేవారంట.
అప్పుడు నిద్రపోయేవారు, మళ్ళా పొద్దున్నే లేచిపోయేవారు. అంతలా ఉపయోగించేవారు. అంటే మనం వారిలా చేయకపోయినా వీలైనంత మనం వృధా చేయకుండా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళే చేయాల్సిన పని మనకేం లేదు. ఆ స్థాయికి మనం వెళ్తే మనకెవరు చెప్పక్కర్లే, మనమే చేస్తాం అలా. వారిని చూసి మనమేమి కాపీ కొట్టాల్సిన పని లేదు. దాంట్లోంచి కాస్త ఎసెన్స్ తీసుకొని వీలైనంత మటుకు మన సమయాన్ని, మన శక్తిని, మన వాక్కుని, మన ధనాన్ని ఇలా అన్నిటినీ మనం ఆదా చేసుకుంటూ దీనికి ఉపయోగించాలి. ఆత్మలాభం కోసం. నేను మొదట్లో అరెరే! జీవితం అయిపోయిందేమో అని కొంచెం వర్రీ పడేవాడిని. కానీ పత్రి గారి పరిచయం వల్ల మెల్లిమెల్లిగా ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ఎంతో తృప్తి, ఎంతో సాటిస్ఫాక్షన్. మనం చేయవలసింది చేస్తున్నాము అన్నది. ఎంత చేయగలమో అంత అన్నది అర్థమైంది. ఇంకా దాని మీదే దృష్టి. ఇంక మిగతాయన్నీ మనకనవసరం. ఈ పక్క వాళ్ళతో గొడవ లేదు, ఆ పక్క వాళ్ళతో లేదు, వాడేం చేస్తున్నాడో మనకు సంబంధం లేదు. ఎవడేం చేసుకుంటే నాకేంటి? నేను చేయవలసింది చేస్తున్నాను లేదా? అదే నాకు. సహజంగా చాలామంది ఏంటంటే పక్కోడితో కంపేర్ చేసుకుంటాడు. వాడు చెయ్యట్లేదు, వీడు చెయ్యట్లేదు. వాడు అలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు. ఎవడెలా ఉంటే మనకేంటి? వాడు చేసుకుంటే వాడు లాభం పొందుతాడు. వాడు చేసుకోకపోతే వాడు నష్టపోతాడు. మనకేంటి? మనం చెయ్యకపోతే మనం నష్టపోతాం. ఇంచేత పక్కోడితో మనకు కంపారిజన్ అవసరం. అందరూ ఆత్మలే. వాళ్ళెక్కడి నుంచో వచ్చారు, మనం ఎక్కడి నుంచో వచ్చాం. ఊరికే తాత్కాలికంగా ఇక్కడ కలిసాం అంతే. ఆత్మలమైన మనం ఇక్కడ కలిసాం. మళ్ళా ఎవరి దారిన ఆళ్ళు పోతాం. మళ్ళా కలుస్తాం. ఇంకో చోట ఎక్కడో కలుస్తాం. ఇంకొకళ్ళతో కలుస్తాం. ఇంక వీళ్ళకి మనకి సంబంధం ఉండదు. చూడండి, ఒక్క సినిమాలో ఒక్కొక్కళ్ళు ఒక్కో పాత్రలో ఉంటారు. ఆ యాక్టర్సే ఇంకో సినిమాలోకి వెళ్తే పాత్రలు మారిపోతాయి. అదే ఇంకో సినిమా వేస్తే ఇంకో పాత్రలు వస్తాయి. అలాగే మనం కూడా ఇదంతా ఒక సినిమా, నాటకం, నాటక రంగం, షేక్స్పియర్. మన పాత్రలు పోషించి నిష్క్రమిస్తాం. మళ్ళా కొత్త పాత్రలతో మళ్ళా తయారవుతాం. వాళ్ళ స్త్రీగా రేపొద్దున పురుషుడు అవ్వచ్చు, ఇవాళ పురుషుడిగా రేపొద్దున స్త్రీ అవ్వచ్చు, ఇవాళ ధనవంతుడిగా రేపు పేదవాడు అవ్వచ్చు, ఇవాళ పేదవాడిగా రేపు ధనవంతుడు అవ్వచ్చు, ఇవాళ అందగాడిగా రేపు అందవికారిగా జన్మించవచ్చు. ఇవన్నీ ఇలాగే ఉండవు. వచ్చిన తర్వాత చేయవలసింది. ఏం చేయాలో ఎలా తెలుస్తుంది అంటే ముందు మనం ఎవరో తెలుసుకుంటే. అందుకే మాణికేశ్వరి మాత నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. తెలుసుకుని నువ్వు చేయవలసింది పత్రి గారు చెప్పినట్టు ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సాంగత్య సాధన, సేవ. ఇంచక్క ఇటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం, మనకి ఎంత తెలిస్తే అంత. ఈ ధ్యానాన్ని అందరికీ చెప్పడం, ఎంత చెప్పగలిగితే అంత. ఎంతమందికి చెప్పగలిగితే అంతమందికి. ఎన్ని సందర్భాల్లో చెప్పగలిగితే అన్ని సందర్భాల్లో. అలాగే నువ్వు పుస్తకాలు చదవడం, ఊరికే ఎన్ని పుస్తకాలు చదివావని కాదు, ఆ చదివిన పుస్తకాల్లో ఎంత మనం గ్రహించగలుగుతున్నాం, దాంట్లోంచి ఎంత మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఇలాంటి సందేశాలు వింటూ ఉన్నాం, అవకాశం దొరికినప్పుడల్లా ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. దీంతో పాటు బ్యాలెన్స్గా సంసారాన్ని కూడా మనం చూసుకోవాలి, సంపాదించుకోవాలి. మనం ఇంకోటి ఎవడో చేపు డబ్బులు ఎవడో, మన సంపాదన మనమే చూసుకోవాలి. అవి చూసుకుంటూ మరి ఈ పనులన్నీ మనం చేస్తూ ఉంటే మరి చివరికి ఎవడైనా సరే గొప్పవాడు అవుతారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యారో మనము అవుతాం. వాళ్ళ జీవిత అనుభవాల నుంచే మనకి చెప్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం
చేస్తే మనం ఎందుకు సక్సెస్ అవ్వం? ఎంతో హాయిగా ఉంటారు వాళ్ళు. పైకి అలా ఉంటారు గానీ, లోపల ఎంతో ఆత్మానందంతో వాళ్ళు నిండిపోయి ఉంటారు. మనకంతా లోపల ఆవేదనతో నిండిపోతాం. వాళ్ళు ఆనందంతో నిండిపోయి ఉంటారు. అదే వశిష్ఠుల వారు చెప్తారు. పైకి ఎలా ఉన్నా లోపల ఏమీ చలనం లేకుండా ఉంటారంటారు. ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఇది బాగా అర్థం చేసుకోండి. మాణిక్యేశ్వరి మాత చెప్పినటువంటి విషయాలు అద్భుతమైనటువంటి సందేశం. మరి నెక్స్ట్ సెషన్‌లో మిగతా విషయాలు మనం తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.